న్యూ ఇయర్ కి ఇంకా 10 రోజుల టైం కూడా లేదు. కానీ ఈలోపు ఈగల్ తో రవితేజ ఆపరేషన్ వాలంటైన్ అంటూ వరుణ్ తేజ్ ప్రోమోలతో కిక్ ఇచ్చారు. అడివిశేష్ అయితే డెకాయిట్ తో షాక్ ఇచ్చాడు. మరి దేవరా నుంచి పుష్ప 2 వరకు, నా సామరంగా నుంచి లాల్ సలాం వరకు ఇంకా ఎవరెలా కిక్ ఇవ్వబోతున్నారు? కొత్త ఏడాది మీద దాడికి ముందు టీజర్లు ట్రైలర్లతో సందడి మొదలుపెట్టారు స్టార్స్. రవితేజ అయితే ఈగల్ ప్రోమోతో జోరు పెంచితే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ తో స్పీడ్ పెంచాడు. ఇక అడవిశేష్ తన డెకాయిట్ గ్లిమ్స్ తో షాక్ ఇచ్చాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర గ్లిమ్సే ఈ న్యూ ఇయర్ కి రావాల్సి ఉంది. పుష్ప 2 తాలూకు మేకింగ్ వీడియోని న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఫ్యాన్స్ కి ఇవ్వబోతోంది బన్నీ సుకుమార్ టీం. ఇలా కొత్త గ్లిమ్స్ అప్డేట్స్ తో న్యూ ఇయర్ సరికొత్తగా ఉండబోతోంది. ఏపీలో ఎలక్షన్స్ వరకు పవన్ సినిమాల కొత్త షెడ్యూల్ షూటింగ్స్ కి ఛాన్స్ లేదు. కానీ అప్డేట్స్ కి ఛాన్స్ ఉన్నట్టుంది. సుజిత్ ఆ పనిలోనే ఉన్నాడు. ఓజీ కొత్త గ్లిమ్స్ లేదంటే మేకింగ్ వీడియోతో ఫ్యాన్స్ లో జోష్ తెచ్చే పనిలో ఉన్నాడట. న్యూ ఇయర్ కి ఇది జరిగేలా ఉందట. కింగ్ నాగార్జున నా సామిరంగ ట్రైలర్ రెడీ అయింది. 2 నిమిషాల 50 సెకండ్ల నిడివితో ఎడిట్ అయిన ఈ ప్రోమో రానుందని తెలుస్తోంది. క్రిస్మస్ కి ప్లాన్ చేసిన జనవరి 1 కి ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేయాలని నిర్ణయం మార్చుకుందట ఫిల్మ్ టీం. లాల్ సలాం కొత్త ప్రోమో కూడా న్యూ ఇయర్ రోజే రానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీసిన గుంటూరు కారం మూవీ లాస్ట్ సాంగ్ షూటింగ్ పూర్తయితే ఇక ప్యాచ్ వర్క్ తో సహా మొత్తం పూర్తయినట్టే. అయితే 3వ పాట రిలీజ్ ని వాయిదా అన్న టీం ట్రైలర్ ని మాత్రం న్యూ ఇయర్ రోజు రిలీజ్ చేయాలా, ఒకరోజు ముందు ఇయర్ ఎండ్ కి గ్రాండ్ గా సెండ్ ఆఫ్ ఇవ్వాలా అనే విషయంలో డైలమాలో ఉందట.